చాలామంది హస్బెండ్స్ పెళ్ళైన తర్వాత ఎంకరేజ్ చేయరు పెద్దగా Yes, ma'am. కదా. పిల్లల్ని చూసుకో, ఫ్యామిలీ చూసుకో, ఇది చాలంటారు. కానీ మీరు ఒక జాబ్ చేస్తూ కూడా తను చదివించారు కదా. ఒకసారి మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది అసలు? ఎట్లా అంటే మీ పెళ్ళైన తర్వాత ఏమేమి చదివావు నువ్వు? Yes, ma'am. నా టాలెంట్ చూసి అది చదువుకి మాత్రం నో అని చెప్పలేదు మ్యామ్. ప్రతిసారి సపోర్ట్ చేశారు. ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి చాలా సపోర్ట్ చేశారు. ఇంజనీరింగ్ తర్వాత అంటే నీకు ఇంజనీరింగ్ చదవక ముందే పెళ్ళైపోయింది, yes, ma'am. 18 years అప్పుడు. 18 ఇయర్స్ దాటాక ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. బీటెక్ మొత్తం ఇంజనీరింగ్ ఇంట్లో ఉండే చదివాను. బీటెక్ మొత్తం ఇన్లాస్ దగ్గర చదివావు. ఇన్లాస్ దగ్గర చదివాను. తర్వాత యాక్సెంచర్ లో ప్లేస్మెంట్ వచ్చింది. Accenture లో? యాక్సెంచర్ లో సాఫ్ట్వేర్ లో ప్లేస్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా టైమింగ్స్ మార్నింగ్ 7 to 9 ఉంటుండే. అప్పుడు కూడా అవసరం అయినంత చాలా టైమింగ్స్ కొంచెం ఆడ్ గా ఉండే, అయినా పంపించారు. సరే నీ ఇంట్రెస్ట్ చేస్తే చెయ్యి, నీ ఇంట్రెస్ట్ మేము వద్దామని ఇన్లాస్ పిల్లల్ని చూసుకున్నారు. మా డాటర్ ఇప్పుడు 2 daughters, 1 daughter ఉండే, పాపని చూసుకున్నారు. అత్తయ్య చూసుకున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. పొద్దున్న వెళ్ళి నైట్ వచ్చే వరకు చూసుకునేవాళ్ళు. మామయ్య కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్. తనకి ఎడ్యుకేషన్ పైన చాలా ఇంట్రెస్ట్. సో నేను మంచిగా చదవాలని ఎప్పటి నుంచో చెప్పేవారు. సో అదే ఫాలో అయ్యి యూపీఎస్సీ కూడా మెయిన్ గోల్ ఉండే మ్యామ్. జాయిన్ అయ్యాక కూడా 2 years చేశాను. 2 years వర్క్ సాటిస్ఫాక్షన్ లేకుండే. తర్వాత ఇది ఇంట్లో నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కోచింగ్ ఏం తీసుకోలేదు. అప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఎలిజిబుల్ ఉన్నవి రాద్దాంలే అని విఆర్ఓ రాశాను. 2019లో విఆర్ఓగా వచ్చింది. జాయిన్ అయ్యాను 2019లో.